డీప్ టెక్ మీద చంద్రబాబు గారు తీవ్రంగా అధ్యయనం చేయబోతున్నారు. ప్రధానంగా 2 రంగాల మీద ఈ డీప్ టెక్ని చంద్రబాబు గారు ప్రయోగించబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏ రంగాల మీద ఈ డీప్ టెక్ని చంద్రబాబు గారు ప్రయోగించబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేస్తూ ఉంటుంది. వాటిల్లో ఒకటి ఈ డీప్ టెక్కి సంబంధించినటువంటి రిలేటెడ్ పథకం. దాన్ని అందిపుచ్చుకుంటే కనుక నిధులు కూడా వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా చాలా రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రులకి ఈ టెక్నాలజీ మీద పెద్ద అవగాహన ఉండదు. బట్ చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అది కనుక కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకానికి ఫిట్ అయ్యేలాగా రాష్ట్రంలో చేయగలిగితే 2200 కోట్లు వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే పథకాలు, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలని గ్రౌండ్ లెవెల్లో ఆయా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయగలిగితేనే నిధులు తీసుకురాగలరు, అదర్వైజ్ తీసుకురాలేరు. ఇప్పటికీ కూడా చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అమలు చేయలేక ఆ ఫండ్స్ ఏదైతే ఉండే ఆ ఫండ్స్ని మురగబెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, జల్లెడ పడతారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి వస్తాయి, ఏమి రాబట్టుకోవచ్చు అనే దాని మీద. ఇప్పుడు ఈ డీప్ టెక్కి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఇది అమలు చేయాలి అనేటువంటిది ఆలోచిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రధానంగా ఏ రంగాల మీద అంటే విద్యా, వైద్యం, ఈ రెండింటి మీద అమలు చేయాలి అనేటువంటి ప్రయోగం వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన కంటే ముందు రాష్ట్రంలో 5-6 తారీఖుల్లో విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు విద్యా, వైద్యంలో ఈ డీప్ టెక్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద ఆయన పైలట్ ప్రాజెక్ట్కి అంకురార్పణ చేయబోతున్నారు. ఓకే. ఎలా అంటే డీప్ టెక్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్, వీటిలో కూడినటువంటి ఇంప్లిమెంటేషన్స్. వీటి ఆధారంగా చేసుకొని ప్రజల యొక్క డేటా మొత్తాన్ని ఒక చోటకి తీసుకొచ్చి దాన్ని కనుక ఒక యాప్లోనో లేదంటే ఒక చోట చేరిస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో జస్ట్ ఒక క్లిక్ తోటి నీకు ఆరోగ్యం పలాని వాళ్ళది ఎలా ఉంది అనేది చెప్పేయచ్చు. అలాగే విద్యకు సంబంధించిన అసెస్మెంట్ ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది. అసెస్మెంట్ ఇది డీప్ టెక్ ద్వారానే ఇది సాధ్యం అనేది ఆయన ఆలోచన. ఓకే. ఎక్కడ దాకా చంద్రబాబు నాయుడు గారు ఒక రింగ్ పెట్టుకున్నారు ఈ మధ్య. మనం అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్ ముందు నుంచి ఉంది ఆ రింగ్. ఆ రింగ్ మీకు ఈ చేతికి ఉంటుంది, ఆయన ఎడం చేతికి అనుకుంటుంది. ఎడం చేతికి ఇటు సైడ్ చూపుడు వేలుకు ఉంటుంది. అది చాలా మంది ఏమనుకుంటారంటే ఎడం చేతి చూపుడు వేలుకున్నటువంటి దాన్ని అది ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి రింగ్ అనుకుంటారు. దాంట్లో ఏదో స్టోన్ ఉంటుంది, అది గ్రహ గమనానికి సంబంధించినటువంటిది అనుకుంటారు సహజంగా. ఎందుకంటే మనకు తెలిసింది అదే కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది, దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చారు, ప్రెస్ మీట్లో కూడా ఇచ్చారు, మనకి వేదికల మీద కూడా చెప్పారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి మొత్తం అలర్ట్ చేసేది చిప్ ఉంటుంది దాంట్లో. ఓకే. అది ఆ రింగ్లో ఉంటుంది, ఆ రింగ్లో అమర్చి ఉంటారు. ఆ రింగ్లో అమర్చి ఉంటే ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి బీపీ, షుగరు లేదంటే ఇతరత్ర ఏమైనా అబ్నార్మల్గా ఉంటే కనుక అలర్ట్ చేస్తుంది అంట. అలర్ట్ చేసేటువంటి సిస్టమ్ దాంట్లో ఉంది. అదే డీప్ టెక్లో ఒక భాగం అది. దాన్నే డీప్ టెక్ అంటానికి లేదు కానీ దాంట్లో ఒక భాగం అది, డీప్ టెక్లో ఒక భాగం అది. సో చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఇది ప్రజలందరికీ కూడా పరిచయం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో విద్యా, వైద్యం అనేది మరొక లెవెల్కి తీసుకెళ్ళిపోవాలి దాన్ని. అదర్వైజ్ ప్రపంచంతో పోటీ పడాలంటే కనుక మీరు డీప్ టెక్ని ఉపయోగించి ప్రధానమైన రంగాలు విద్యా, వైద్యమే కదా. ఈ విద్యా, వైద్యం కనుక బాగుంటే మిగతా అన్ని రంగాలు బాగున్నట్టే లెక్క. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. విద్య లేనివాడు ఇంత పశువు అన్నాడు పెద్దలు, అంతే కదా. కాబట్టి విద్య లేనివాడు ఇంత పశువు అంటే విద్య నేర్చుకోవాలి. ఏ విద్య నేర్చుకోవాలి? ఇప్పుడు మనం డీప్ టెక్నాలజీ వైపు వెళ్ళిపోవాలి, హై ఎండ్ టెక్నాలజీ వైపు వెళ్ళిపోవాలి. అదే ఎడ్యుకేషన్. హెల్త్ బాగుంటే మీకు మొత్తం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సో ఆ దిశగా విద్యా, వైద్య రంగాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళడానికి డీప్ టెక్ను వాడుకొని ఆయన 5-6 తారీఖుల్లో వైజాగ్లో ఒక ప్రాంతంలో దీన్ని
ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది ఎక్కడంటే పైలట్ ప్రాజెక్ట్గా నేను చెప్తాను. Hmm. సో ఇక్కడ డీప్ టెక్ వైజాగ్లో ఒక మండలంలో దీన్ని చేస్తున్నారు. ఆ మండలం పేరేంటి అని అంటే, ఇది యాక్చువల్గా ఇది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఉంది కదా మన దగ్గర, దాని సహకారంతో, దాని భాగస్వామ్యంతో ఈ 5-6 తారీఖులో విశాఖలో కుడేరు మండల డేటా, ఆ మండలాన్ని యూనిట్గా చేసుకుని, ఆ మండలం డేటాని కుడేరు మండలం విశాఖలో ఈ మండలాన్ని యూనిట్గా చేసుకుని డీప్ టెక్ను ఉపయోగించి వైద్య ఆరోగ్య శాఖ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది అక్కడ. దీంట్లో విద్య, ఆరోగ్య శాఖ, ఐటీ, ఈ 3 రంగాలు, విద్య, వైద్యం, ఐటీ రంగాలు 3 పాల్గొనబోతుంది. ఓకే. సో అక్కడ ఆ మండలాన్ని యూనిట్గా తీసుకొని దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద పరిశీలించబోతున్నారు 5-6 తారీఖుల్లో. ఇది అన్ని శాఖలతో కూడా భాగస్వామ్యం కావాలి రాబోయే రోజుల్లో అనేది ఒక ఆలోచన. ఇది యాక్చువల్గా దేని కింద వస్తుందంటే జాతీయ ఆరోగ్య మిషన్ కింద వస్తుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఫండ్స్ కోకోలలో ఉన్నాయి. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఆ రాష్ట్రానికి ఇస్తారు. ఏదంటారు కదా, గేది ఎంత తీస్తే పితికితే అంత పాలు వస్తాయని, ఆ విధంగా జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి నువ్వు కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే పక్కాగా పథకాలని కేంద్రం నుంచి ముబ్బడిగా నిధులు వస్తాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు దీనికి డీప్ టెక్ని బహుశా నేను అనుకుంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏటా 2200 కోట్ల వరకు వస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే. సో కేంద్ర ప్రభుత్వ పథకాలకు అమలుకు తగ్గట్టుగా ఈ పోర్టల్స్ని కానీ యాప్స్ని కానీ తయారు చేయాలనేది. అలాగే మెటర్నల్ హెల్త్, RCH అంటే రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్, తర్వాత మలేరియా, డెంగీ, టైఫాయిడ్, క్షయ, కుష్టు, జీవన శైలి, దీర్ఘకాలిక వ్యాధులు, జనన మరణాలు, ఇవన్నీ వివరాలన్నీ విడివిడిగా దీంట్లో యాప్లో నమోదు చేస్తారు. ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు ఉన్నారు. ఈ ఏఎన్ఎంలు ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు వీళ్ళందరూ కలిసి సేకరించేటువంటి సమాచారాన్ని దీంట్లో పొందుపరుస్తారు. ఇది సంబంధిత శాఖలకు పంపిస్తారు. ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను, ఇవన్నీ చాలా ఉన్నాయి జీవన శైలికి సంబంధించి. కానీ అన్ని ఆ శాఖలకి ఈ సమాచారాన్ని పంపిస్తారు. ఎన్ని మనకి యాక్చువల్ శాఖలు తీసుకుంటే వైద్య ఆరోగ్య శాఖ, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజు, మున్సిపాలిటీకి, గ్రామీణ నీటిపారుదల, వీటన్నిటికీ లింక్ అయి ఉంటాయి ఇవన్నీ కూడా. సో అందుకే అన్ని శాఖలకి సమన్వయం చేసుకునేలాగా ఈ యాప్ సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆ వివరాలని ఏ శాఖకి అవసరమో ఆ శాఖకు పంపిస్తారు. ఆ శాఖ ఆ సమస్యను పరిష్కరించాలి. ఇదంతా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళతోటి ముడిపడి ఉన్నాయి. వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని ఇదంతా కూడా ఈ డేటాను తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధం అవుతూ ఉన్నారు. సో ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో అసలు మామూలుగా మానవులతో ప్రమేయం లేకుండా, ఉద్యోగులతో ప్రమేయం లేకుండా కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఇవన్నీ పరిష్కారం చేయాలి అనేది. అందుకే ఆయన మిషన్ లెర్నింగు వీటన్నిటిని కూడా మనం వాడాలి. కృత్రిమ మేధ అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత యాప్, ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మెయిన్ ఈసీజీ మొదలు అల్ట్రాసౌండ్, ఎకో కార్డియోగ్రఫీ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఈ పరికరాలన్నిటిని కూడా ఏఐ ద్వారా వాడటం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేయాలనేది ఆయన ఉద్దేశం. ఓకే. అందుకే పైలట్ ప్రాజెక్ట్ కింద వైజాగ్లో ఆయన డీప్ టెక్ను ఉపయోగించి ఈ ప్రయోగం చేస్తున్నారు. ఫండింగ్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కి రాబోయేటువంటి రోజులు ఈ పైలట్ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.